ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా రావికంటి వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్టీపీసీ పట్న ఆర్యవైశ్య సంఘం, వాసవి మాత, హిందూ ఐక్య వేదిక, లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్, ప్రగతి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ చిలకలయ్య గుడిలోని శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్గాం మండల ఎంఈఓ ఏకాంబరం దాచేపల్లి శ్రీనివాస్, అధ్యక్షులు రావికంటి వరప్రసాద్లు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పోటీకి రాకుండా తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఆర్యవైశ్య సంఘం సభ్యులు తనకు సహకారం అందిస్తూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారంలో తోడుగా నిలవాలని కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఒక నామినేషన్ మాత్రమే వేసి ఏకగ్రీవం కావడంతో సహకరించిన వారందరికీ ఎన్నికల కమిటీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే త్వరలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రావికంటి ఈశ్వర్, రాచర్ల చంద్రశేఖర్, గౌరిశెట్టి శ్రీనివాస్, గాదంశెట్టి రమేష్, రావికంటి హరీష్, నార్ల అశోక్, తాటిపల్లి అశోక్, తోట సుధాకర్, మాజీ అధ్యక్షులు రావికంటి అంజయ్య, రావి వేణు, నూక అశోక్, అయిత వీరకుమార్, రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇదే విధంగా నాకు అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నాను. జై వాసవి మాత. జై జై వాసవి మాత. ఎన్టీపీసీ ఆదివాసీ సభ్యులందరికీ కూడా స్వాగతం చేసుకుంటున్నాను. ఈరోజు మన ఎన్టీపీసీ వైశ్య సంఘంలో నూతనంగా అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి అధ్యక్షులుగా శ్రీ రావికంటి వరప్రసాద్ గారికి డబుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే వారు ఎన్నికయ్యారు అధ్యక్షునిగా, అలాగే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది చాలా శుభసూచకం. మరి అమ్మవారి దయ వారి మీద, కుటుంబ సభ్యులందరి మీద, మన వైశ్య సభ్యులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఒక వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఒక వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద చూసినట్లయితే ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి జన్మ మనది మానవ జన్మ. ఆ విధంగా మనం మనిషిగా జన్మ ఎత్తినామంటే పూర్వజన్మలో ఎంతో సుకృతం చేసుకుంటే కానీ ఈ విధమైనటువంటి జన్మ మనకు లభించదు. ఇందులో వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే అది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు ఈ వరప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన సంఘం ఇంకా గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువగా మరి అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి సంఘంలో మన వైశ్య కమ్యూనిటీకి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ వాసవి మాత యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.